ఈ వీడియోలో మనము డేటా టైప్స్, జావా స్క్రిప్ట్‌లో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. అయితే జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్‌లో భాగంగా నేను ఇదువ దీనికంటే ప్రీవియస్‌గా వేరియబుల్స్ అనే ఒక వీడియోలో మనము వేరియబుల్స్‌ని నేర్చుకున్నాము. అయితే ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాము. అసలు జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నట్టయితే మనకి జావా స్క్రిప్ట్‌లో ముందు చెప్పినట్టు వేరియబుల్స్ అనేవి మనకు చూసాము. వేరియబుల్స్ అంటే ఒక డేటాని అదే వాల్యూని స్టోర్ చేసే ఒక కంటైనర్. వేరియబుల్ అంటే ఏంటంటే డేటా వాల్యూస్‌ని స్టోర్ చేసే కంటైనర్స్‌ని మనము వేరియబుల్స్ అని నేర్చుకున్నాము. అయితే ఈ డేటా అనేది మనకి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. డేటా అనేది చాలా చాలా డిఫరెంట్ డేటా మనకి చూస్తుంటాము. డేటాలో మనకి టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. డేటాలో మనకి టైప్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ యొక్క డేటాలో అంటే మన యొక్క వేరియబుల్‌లో స్టోర్ చేసే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, వేరియబుల్‌లో స్టోర్ చేసే వాల్యూస్ ఉదాహరణకి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు మనకి మన యొక్క ఇంట్లో కంటైనర్స్ అంటే కిచెన్‌లో కంటైనర్స్ ఉన్నట్టు కంటైనర్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ అంటే ఉన్నట్టు ఇక్కడ డేటాలో కూడా ఈ యొక్క వేరియబుల్‌లో స్టోర్ చేసే డేటాలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ డేటాస్ మనకి ఉంటాయన్నమాట. ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. అలాగే మన యొక్క జావా స్క్రిప్ట్‌లో కూడా డేటాలో టైప్స్ అనేవి మనకి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్‌లో మనము డేటా టైప్స్‌లో మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క డేటా టైప్స్‌లో మనకి ముఖ్యంగా జావా స్క్రిప్ట్‌లో 2 రకాలుగా మనము డివైడ్ చేస్తాం. డేటా టైప్స్‌ని జావా స్క్రిప్ట్‌లో 2 రకాలుగా మనము డివైడ్ చేస్తాం. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, రెండోది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఒకటి ప్రిమిటివ్, రెండవది నాన్ ప్రిమిటివ్. అంటే ఏంటి అసలు? ఈ ప్రిమిటివ్ అంటే ఏంటి? ఈ నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి? అని చెప్పుకున్నట్టయితే ప్రిమిటివ్ అంటే స్టోర్స్ సింగిల్ వాల్యూ డైరెక్ట్‌లీ. అంటే ఈ ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో, ఇవి ఏం చేస్తాయా అంటే ఒక సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతాయి. సింగిల్ వాల్యూ, సింగిల్ వాల్యూని మాత్రమే. ఇప్పుడు A = 10 అలాగే నేమ్ =SSTech Labs ఇలాగా ఈమెయిల్ @sstechlabs@gmail.com ఇలాగ మనకి ఒక సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసే డేటా టైప్స్‌ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటారు. సింగిల్ వాల్యూ, ప్లూరల్ వాల్యూ, మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉండవనమాట. ఒకటి మాత్రమే ఏదైనా ఒక వాల్యూ. అది ఏ వాల్యూ అనేది మనము ఆ యొక్క టైప్‌ని బట్టి ఉంటదనమాట. అయితే ఇందులో ఈ యొక్క డేటా టైప్స్‌లో ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో సింగిల్ వాల్యూని స్టోర్ చేసే ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకి ముఖ్యంగా ఏమేమి ఉన్నాయంటే ఒకటి స్ట్రింగ్స్, రెండోది నంబర్స్, మూడోది బూలియన్, నాలుగోది అన్‌డిఫైన్డ్, ఐదోది నల్, 6 సింబల్, 7 బిగ్ ఇంట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనము చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యంగా జావా స్క్రిప్ట్‌లో మనకి ముఖ్యంగా అంటే ప్రతి లాంగ్వేజ్‌లో ఉంటాయి. కాకపోతే మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్. కాబట్టి జావా స్క్రిప్ట్‌లో ప్రిమిటివ్ డేటా టైప్‌లో సింగిల్ వాల్యూని స్టోర్ చేసే డేటా టైప్‌లో ముఖ్యంగా ఉన్నవి స్ట్రింగ్, నంబర్, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్, సింబల్ అండ్ బిగ్ ఇంట్ అని చెప్పేసి మనకి చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మనకి స్ట్రింగ్స్, నంబర్స్, బూలియన్స్ అనేవి బాగా ఎక్కువ వాడుతూ ఉంటాం మనము. స్ట్రింగ్స్, నంబర్స్, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్ కూడా మనకి ఈ 5 మనం బాగా ఎక్కువగా తరచుగా ప్రతి ప్రోగ్రామ్‌లో, ప్రతి లాజిక్‌లో, ప్రతి కండిషన్‌లో కూడా మనము వీటితోనే మనం పనిచేస్తుంటాం జావా స్క్రిప్ట్‌లో. రెండవది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ అంటే దానికి అపోజిట్. అంతే కదా! మేల్‌కి ఫీమేలు ఎలా అపోజిట్‌గో ఇలాగే ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్‌కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది 100% ఆపోజిట్. ఈ ప్రిమిటివ్ ఏం చేస్తది? సింగిల్ వాల్యూని మాత్రమే
స్టోర్ చేస్తుంది. మరి దానికి ఆపోజిట్ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్, వాల్యూస్. మల్టీ వాల్యూస్ అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ అంటే స్టోర్స్ ద కలెక్షన్స్ ఆఫ్ వాల్యూస్. ఏం చేస్తాయి ఇవి? దాని పేరు డేటా టైపు స్టోర్స్ కలెక్షన్స్ ఆఫ్ వాల్యూస్. వాల్యూస్ యొక్క కలెక్షన్స్ అంటే మనకు మల్టిపుల్ వాల్యూస్ని ఇవి ఒక వాల్యూ ఉంది, ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ స్ట్రింగ్ ఒకటే ఉంది. స్ట్రింగ్ అంటే నేమ్, ఒక నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్, లేకపోతే రామ, లేకపోతే కృష్ణ. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అంటే నేమ్స్. ఇక్కడ నేమ్ ఉండదు, నేమ్స్. ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్, రామ, కృష్ణ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి ఒక దాంట్లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో. ఇవి ఏమున్నాయి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో? ఇలా ఏమేమి ఉన్నాయని చూసినట్టయితే, ఒకటి ఆబ్జెక్ట్, రెండవది ఎరే, మూడవది ఫంక్షన్, నాలుగవది డేట్, ఐదవది రెగ్ ఎక్స్ప్రెషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్రిమిటివ్ ఎంత ఇంపార్టెంటో నాన్ ప్రిమిటివ్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రోగ్రామర్, ప్రతి ఒక్క డెవలపర్ అనేవాడు కంపల్సరీగా ఇవి నేర్చుకోవాల్సిందే. ఇవి లేకుండా మనం ఒక ప్రోగ్రాము ఒక లైన్ కాదు కదా, ఒక అక్షరం కూడా మనం రాయలేము. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్లో. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా మనం అసలు ఒక్క ముక్క కూడా మనము ప్రోగ్రాము రాయలేము. ఇది ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మన యొక్క జావాస్క్రిప్ట్లో. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి ఎగ్జాంపుల్తో మనము దీని ఎక్స్ప్లెనేషన్ చెప్పేసి నేను మీకు చెప్తాను అన్నమాట. ఎగ్జాంపుల్తో ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఒక్కొక్క వానికి ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.